తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన సొంత పార్టీలోనే వర్గాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయేమో అని కనపడుతోంది. క్రమేపీ వర్గాలు అనుచరగణం ఆ విధంగా పెరుగుతుందేమో అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తను కూడా అనుచరగణాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా, తన వ్యతిరేకులు అనుచరగణాన్ని పెంచుకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక కన్ఫ్యూజన్ మాత్రం అది తెలంగాణలో ఏర్పడింది. అందుకనే తాను తన ఎదుటి వాళ్ళ మీద, అంటే సొంత పార్టీ వాళ్ళ మీద కాకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద పెద్ద ఎత్తున దాడి చేసి తాను మాత్రమే కాంగ్రెస్లో ప్రధానమైన వ్యక్తిని అని చూపెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. లేదు, ఈయన ప్రవర్తనతోని మాటలతోని అసలు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగడం కానీ అధికారం కొనసాగడం కానీ కష్టమని సీనియర్లు మంత్రులు కొంతమంది భావిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. అసలు ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది ప్రధానమైన అంశం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా, వాళ్ళ టార్గెట్ ప్రకారం 100 రోజులే కావస్తున్నా, ఆ 100 రోజులలో మేము చేస్తున్న పని ఇది కానీ మేము చేసిన పని ఇదని కానీ చెప్పే బదులు ప్రత్యర్థుల మీద దాడి చేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు కనపడుతూ ఉంది. కొంచెం రాజకీయ విశ్లేషకులకైతే అర్జెంటుగా పార్లమెంటు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఒకడు దళిత బంధు అంటాడు, ఒకటి పెన్షన్ అంటాడు, ఒకటి రేషన్ కార్డు అంటాడు. ఈ రిస్క్ అంతా ఫేస్ చేయడానికి అర్జెంటుగా ఈ సమస్యలను మీద చేసుకునే బదులు ఎన్నికల కోడ్ వస్తే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతోంది. ఆ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ప్రత్యర్థుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాడు. ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి చేపట్టిన ఎజెండా. ఏ విధంగా దాడి చేస్తా ఉన్నాడు అంటే రెచ్చగొట్టే విధంగా. అంటే రెచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత బలంగా కనుక రాయిని ముందుకు ఇస్తుంటే అంత బలంగా తిరిగి వస్తుంది. యాక్షన్ టు రియాక్షన్ అనేది సహజంగా ఉంటుంది. కేసీఆర్ లాంటి వాడిని పట్టుకొని నేను నెత్తి మీదగా కాలు పెట్టి తొక్కుతా అంటే ఇది ప్రజాస్వామ్యమే, ఏదో రాచరికమా? నువ్వు నెత్తి మీద కాలు పెట్టుతా ఉంటే తొక్కడానికి రాజ్యాంగం అంగీకరించి, చట్టాలు అంగీకరించి, నువ్వు ముఖ్యమంత్రి అయితే అయినంత మాత్రాన చెరడా తీసుకొని కొరడా తీసుకొని ఎదుటి వాడిని కొడతా అంటే చూస్తూ కూర్చుందంట ప్రజానీకం. ప్రజలు తలుచుకుంటే హిట్లర్ లాంటి వాడే ఇంటికి పోయిన పరిస్థితి కనపడింది, కనపడకుండా పోయిన పరిస్థితి కనపడింది. కానీ ఆ పద్ధతి మంచిది కాదు అనేది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఆయన హితబోధ చేస్తూ ఉంటే కూడా అంగీకరించట్లేదనే సమాచారం కూడా అది లీక్ అవుతూ ఉంది. అదేవిధంగా నేను కేటీఆర్ను పట్టుకొని ఒక ఛాలెంజ్ చేశాడు, నువ్వు మొగోడు అయితే ఒక సీటు గెలువు అని. అంటే సీట్లు గెలవకపోతే మొగోడు కాదనా? అంటే ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలవలేదు కాబట్టి కాంగ్రెస్లో ఇప్పటిదాకున్న మొగోళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నేను మాత్రమే మొగోడిని అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావా? అంటే నేనే మొగోని, ఇక కాంగ్రెస్లో మొగోళ్ళు లేరు అని చెప్పే ప్రయత్నం చెప్పదలుచుకుంటే మాట సూటిగా చెప్పు, కాంగ్రెస్లో ఇప్పటిదాకా ఎవరు మొగోళ్ళు లేరు, నేనే మొగోని ఇప్పుడు గెలుస్తా అని. మరి నిజంగానే నువ్వు గెలిచే అంత మొగోడు అయినట్లయితే నీ పార్లమెంటులో నువ్వు స్వయంగా ఇప్పటిదాకా సిట్టింగ్లో ఉన్న పార్లమెంటులో ఉన్న ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఎందుకు గెలవలేకపోయావు? ఆ కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం మాటిని నిన్ను అంగీకరించారో కానీ, లేకపోతే ఒక్క సీటు కూడా అసెంబ్లీలో గెలిపించలేని ఒక ఎంపీకి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తాం అని కనుక వాళ్ళు ఎదురు తిరిగితే, మేము మా స్థానాలలో మేము ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, మేము మా జిల్లాలలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, నీ పార్లమెంట్లో నువ్వు గెలిపించుకున్నది ఏంటి అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తే జవాబు లేని స్థితిలో, చెప్పలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అలాంటి స్థితిలో ఇలాంటివన్నీ రెచ్చగొట్టేసి శత్రువులకు లేకపోతే ప్రత్యర్థులకు ఒక ధీటుగా సమాధానం చెప్పగలుగుతున్నాడని ఒక కిందికి ఇండికేట్ చేయడం, లేదు ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి ఆ ప్రత్యర్థులకును తన అనుకున్న వాళ్ళకు మధ్యన ఎక్కడ రిలేషన్ ఏర్పడుతుందోనో భయంతోనో, బట్ ఏది ఏమైనా తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎమ్మటున్న అనుచరులు అని చప్పట్లు కొడతారు, అని ఈలలేస్తారు. మనిషిని రెచ్చగొట్టే దాన్ని బట్టి చూసేసి రెచ్చిపోతే ఒక స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకు అది మంచిది కాదు. మరి తొక్కడమే కనుకైతే నీకంటే ముందు చాలాసార్లు అధికారంలోకి ఉన్నవాళ్ళు, అధికారంలో తొక్కుతే మరి మనం ఎక్కడ ఉండేవాళ్ళం? కాబట్టి ఇది కాదు. వ్యక్తిగత విమర్శ కానీ పరుష పదజాలం కానీ ఇవి మానుకుంటే రేవంత్ రెడ్డికే మంచిదనే అభిప్రాయం నాకు కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రేవంత్ రెడ్డే వల్లనే గెలిచిందని చెప్పేవాళ్ళు చాలామంది, కొంతమంది చెప్పారు ఏమని, రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి వల్ల. మరి రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ గెలితే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఎందుకు గెలవలేదు? మరి పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ కూడా ఎందుకు గెలవలేదు? అంటే కాంగ్రెస్ పార్టీ కట్లపాము లాంటిది, సచ్చినా కూడా కింద కిరోసిన్ పోతే అటు ఇటు మెదులుతూ ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈయన వచ్చాడు తప్ప ఈయన కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు. బట్ ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు, ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, క్యాబినెట్లో ఉన్నవాళ్ళు సీనియర్లు ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు,
గౌరవంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ గౌరవం పెరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అగౌరవాన్ని తెచ్చిపెట్టుకుంటాడు తప్ప మరొకటి కాదు. ఇది ముఖ్యమంత్రి లాభం కంటే నష్టం తెచ్చే అవకాశం ఉంది. తనకు తన పార్టీ కూడా నష్టం చేస్తుందేమో అని కాంగ్రెస్లో ఉన్న సీనియర్లే బాధపడుతున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది.